మన బాడీలో ఉన్నటువంటి రోగాలన్నిటికీ కారణం ఫ్యాట్. కొవ్వు పేరుకుపోవటం, ఉండవలసినటువంటి లావు కన్నా ఎక్కువ లావు ఉండటం, బరువు ఉండటం, ఇలాంటి సమస్యల నుంచి వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. వాటి నుంచి అసలు ఈ ఫ్యాట్ అనేటటువంటి భూతాన్ని మనం తరిమి కొట్టాలంటే మన ముందుకు వచ్చినటువంటి ఫ్యాట్ టు ఫిట్ అనే అంతరాన్ని కట్టాలి. వెరైటీగా చెప్పాను కదా. అంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఏం చేస్తుంటాం, కొంతమంది చూడండి, ఉంది, వాస్తవానికి ఉన్నాయి కానీ వాటిని నేను వేరే విధంగా మాట్లాడట్లా. చాలా మంది చూడండి, గాలి పట్టిందని ఇలా భూతం వచ్చి అంటే ఒంట్లో ఏదో వచ్చిందని గాలి అది ఇది అంటుంటారు. దానికి ఏం చేస్తారంటే ఒక అంతరం కట్టిస్తారు. అంతరం కట్టించి తిరగాల్సిన అన్ని తిరుగుతూ ఉంటారు, తగ్గిపోతుంది వాస్తవానికి. అలాగా మన బాడీలో పేరుకున్నటువంటి ఫ్యాట్ అనే భూతాన్ని తరిమి కొట్టడం కోసం మన ముందుకు ఒక అంతరం లాంటి ఆయుధం వచ్చిందండి, ఫ్యాట్ టు ఫిట్. మన ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ నుంచి ఫిట్ గా మారటం కోసం మెయిన్ ఇది మనకి ఇంట్రడ్యూషన్ చేయడానికి కారణం. ఓకే, రైట్, సూపర్. ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఈ ఫ్యాట్ టు ఫిట్. అంటే ఇది ఇంట్రడ్యూస్ కి మెయిన్ కారణం ఏంటంటే మనలో ఉండేటటువంటి ఫ్యాట్ అనేటటువంటి భూతాన్ని తరిం కొట్టి ఫిట్ అనేటటువంటి మంచిగా మారటం కోసం. దీని ఫ్యాట్ టు ఫిట్ గురించి చెప్పుకోవాలంటే ముందు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్లోనే ఫస్ట్ సమస్య ఫ్యాట్ లో భాగం ఏంటంటే ఊబకాయం అండి. అంటే ఒబెసిటీ. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒబెసిటీ అంటే ఊబకాయం సమస్య. ఊద ఒళ్ళు ఇలా లావుగా ఉండటం, శరీరం అదో రకంగా ఉంటుంది, దాన్ని ఊబకాయ సమస్య అంటారు. అంటే అలా ఉంటేనే ఫ్యాట్ ఉన్నట్టు కాదండి. చాలా మంది అనుకుంటారు చాలా ఎక్కువ లావు ఉంటేనో ఊబకాయంగా, అంటే చుట్టూ గుండ్రంగా ఉంటారు రుబ్బురోల్లాగా, అలా ఉంటేనే ఫ్యాట్ ఏమో అనుకుంటారు. కాదండి, కొంతమందికి సన్నగా ఉన్నా సరే వాళ్ళలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటది. కొంతమంది సన్నగానే కనపడతారు కానీ వాళ్ళలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ పర్సంటేజ్ వల్ల వాళ్ళకి థైరాయిడ్, సన్నగా ఉన్న థైరాయిడ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కొంతమంది కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి సార్. ఫ్యాట్ పర్సంటేజ్ వేరు, మనం మాట్లాడుకునేది మనం లోకంలో చూసేటటువంటి ఫ్యాట్ వేరు. మనం లోకంలో చూసేటటువంటి ఫ్యాట్ ఏంటంటే మన చుట్టూ కొంతమంది లావుగా ఉండే వాళ్ళని చూస్తాం, అరే వాడు లావుగా ఉన్నాడు, వాడి కొవ్వు పేరుకుందరా, ఇలా మాట్లాడుకుంటాం. కానీ ఒరిజినల్ ఫ్యాట్ అది కాదండి, మనకే తెలియదు. అది మన కళ్ళకు కనపడేది నిజం అనుకోవటం భ్రమ. వాస్తవానికి మన బాడీలో సన్నగా ఉండే వాళ్ళకైనా, కొంచెం లావుగా ఉండేటటువంటి వాళ్ళకైనా, ఓవర్ వెయిట్ అంటాం, వాళ్ళకైనా సరే ఉండేది ఫ్యాట్ అనేది మెయిన్ రోగాలకి కారణం. ఫ్యాట్, కొవ్వు. సన్నగా ఉండే వాళ్ళలో కూడా కొవ్వు ఉంటుందండి, సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఉంటుంది. మనం చెక్ చేయించుకుంటే అర్థమవుతుంది. దానికి నివారణే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఫ్యాట్ టు ఫిట్ ప్రోడక్ట్. ఈ ఊబకాయం సమస్య అంటే ఏంటంటే మన శరీరంలో ఏదైతే ఉండవలసినటువంటి కొవ్వు, కానీ నేను ఇప్పుడే చెప్పానా, ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్ గా, ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ ఆర్ డిఫైన్డ్ యాజ్ అబ్నార్మల్ ఆర్ ఎక్సెసివ్ ఫ్యాట్. అంటే ఏం లేదండి, ఊబకాయం అంటే అంటే దాని వల్ల వచ్చేటటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ ఫ్యాట్ వల్ల మన శరీరంలో అవసరానికి మించి ఉండవలసినటువంటి దానికన్నా కూడా ఎక్కువ కొవ్వు పేరుకుంది అనుకోండి, దాన్నే ఊబకాయం అంటామండి. అది సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఊబకాయం కంటికి కనిపించేదాన్ని ఊబకాయం అనుకోకండి ఎప్పుడు కూడా. ఒబెసిటీ అనేది మన కంటికి కనిపించేది కాదు. అంటే లావుగా ఉన్నవాడికి ఊబకాయం అంటాం, దాన్నే ఒబెసిటీ. ఇది కాదండి, మన బాడీలో ఉండాల్సినటువంటి కొవ్వు శాతం కన్నా ఎక్కువ కొవ్వు శాతం ఉంది అంటే మీరు ఒబెసిటీతో బాధపడుతున్నట్లే. ఈ ఒబెసిటీ ప్రభావం ఇక్కడ ఇచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రభావాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. దట్ మీన్స్ ఏం లేదండి, డయాబెటీస్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, వీటినే క్రానిక్ డిసీజెస్ అనేది ఏంటంటే డయాబెటీస్, గుండె జబ్బులు, గుండెపోట్లు అండ్ బీపీలు, క్యాన్సర్లు, వీటినే అనేది క్రానిక్ డిసీజెస్. చాలా ప్రభావం అండి వీటి వల్ల. మనకే తెలియదు డయాబెటీస్ వల్ల ఎంత ఎఫెక్ట్ పడతాం అనేది మనకే తెలియదు.
ఆ వచ్చిన వాళ్ళు బాధపడేటటువంటి వాళ్ళని అడిగితే అర్థమవుతుంది. గుండె జబ్బులు, రక్తపోటు, క్యాన్సర్ ఇలాంటివన్నీ సమస్యలకి మన బాడీలో ఏదైతే ఉండవలసినటువంటి కొవ్వు కన్నా ఎక్కువ పేరుకుంటుందో అప్పుడు ఇవన్నీ వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆన్ ఒబెసిటీ. ఈ ఒబెసిటీ మీద ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా ఒబెసిటీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు 1975 నుంచి 2024 వరకు ఎట్లాగైతే అంటే ఇక్కడ ఇచ్చిన కారణం ఒకటే అండి. ఇక్కడ ఇది చూపిస్తున్నారు చూడండి మనకి స్లైడ్ లో. వరల్డ్ వైడ్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒబెసిటీతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య అంటే 1975 నుంచి 2024 వరకు ఎంతైతే ఉన్నారో సంఖ్య, దానికన్నా కూడా 2024 నాటికి ట్రిపుల్ అయిపోయారంట అండి. ట్రిపుల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మెంబర్స్ లో దాదాపు కోట్లాది మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం అంటే మన కంటికి కనపడేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటితో చూసేదే ఊబకాయం అనుకుంటే మనం భ్రమపడినట్లే అండి, గుర్తుపెట్టుకోండి. ఊబకాయం మీన్స్ మన బాడీలో కొవ్వు అధికంగా పేరుకోవటాన్ని ఊబకాయం అంటాం, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా 2024 నాటికి దాదాపు ట్రిపుల్ అయిపోయారండి. అంటే అంతకు ముందు 1974 ఆ టైంలో ఊబకాయ సమస్య అంటే ఫ్యాట్ సమస్య చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతూ వచ్చిందో, వాస్తవానికి ఇదే మాట్లాడుకోవాలి మనం సహజంగా చెప్పుకోవాలంటే, ఒక్కొక్క పని తగ్గించుకుంటూ వచ్చాము. 1975 నుంచి 2024 ఈ మధ్యకాలంలో 74కి ముందు ఈ సమస్య, ఈ ఫ్యాట్ సమస్య ఏదైతే ఉందో 75 నుంచి 2024 నాటికి 3 రెట్లయిందంటండి సమస్య. 2.9 బిలియన్ అడల్ట్స్. 2.9 బిలియన్ అడల్ట్స్ అంటే చూడండి ఎంత మంది పెరిగిపోయారు అనేది, ఈ ఒబెసిటీ సమస్య ఎలా పెరిగిపోయింది అనేది. అయితే ఈ ఒబెసిటీ ఏదైతే అనుకుంటున్నామో, ఊబకాయం కావచ్చు, ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవటం కావచ్చు, దానికి ఒక గుడ్ న్యూస్ అండి. దానికి ఒక గుడ్ న్యూస్ మనకి ఏదైతే 40% అడల్ట్స్ లో ఈ ఊబకాయ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా చెప్పుకుంటున్నారంటే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ని బట్టే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మన జీవన విధానాన్ని బట్టే ఈ సమస్యలన్నీ మన మీదకి దూసుకొస్తున్నాయి అన్నమాట. వాస్తవానికి ఏది ఆ మనం తినేటటువంటి తిండి కావచ్చు, మనం ఎంచుకునేటటువంటి మనం చేసేటటువంటి పనుల వల్ల కావచ్చు, వీటన్నిటిని మన లైఫ్ స్టైల్ ఏదైతే చేస్తున్నామో వాటన్నిటి ప్రభావం మన పైన చాలా ఎక్కువగా ఉంటుందండి. వాటన్నిటిని నిర్మూలించడం కోసమే ఇప్పుడు చూడండి మొత్తం అదే గ్రోత్ రేట్ అంటే సంవత్సరానికి 10,000 crores. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇది ఏదైతే సమస్య ఉందో మనకి ఒబెసిటీ సమస్య, ఈ ఫ్యాట్ సమస్య, మన తిండి వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటి ద్వారానే మనం బిజినెస్ చేయొచ్చండి. ఈ బిజినెస్ మనం చూసుకున్నట్లయితే అంటే యాక్చువల్ గా ఈ ఓవర్ వెయిట్ నుంచి తగ్గించుకునే బిజినెస్ ఏదైతే ఉందో 10,000 కోట్ల రూపాయలకి చేరిందండి. ఇదిగోండి ఇండియన్ వెయిట్ లాస్ మార్కెట్ సైజ్. వెయిట్ లాస్ అవ్వాలి అని మనం ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అంటే దేశం మొత్తం మీద అండి 10,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంట ఈ మార్కెట్. అంటే కొన్ని సెంటర్స్ ఉంటాయి వెయిట్ లాస్. మీరు నెల రోజుల్లో 20 కేజీలు తగ్గొచ్చు, వచ్చేయండి. వాళ్ళు ఏదేదో ఇంజక్షన్ చేస్తారు, ఏదేదో చేస్తారండి, ఏదేదో కెమికలైజ్డ్ టాబ్లెట్లు వాడతారు. దానివల్ల వాళ్ళు బాగుపడతారు, ఓకే, క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో సంపాదించుకుంటారు, మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు. కానీ మనకేంటి ఉపయోగం? ఓకే, ప్రస్తుతానికి వెయిట్ తగ్గినట్లు అనిపించినా అలాంటి సెంటర్స్ వల్ల ప్రస్తుతానికి వెయిట్ తగ్గినట్లు అనిపించినా రాబోయే రోజుల్లో అంటే ఇన్ కేసు మన వయసు పైబడే కొద్దీ దానివల్ల సమస్యలు చాలా ఎక్కువైపోతాయండి. సహజ సిద్ధంగానే జరగాలి ఏ ప్రక్రియ అయినా, క్రియ అయినా ప్రక్రియ అయినా
సహజ సిద్ధంగానే జరిగితేనే దాన్ని పర్ఫెక్షన్ అంటారు. అలా కాకుండా ఏది పడితే అది కెమికలైజ్డ్. చాలా మంది అండి భ్రమపడుతున్నారు. అక్కడికి వెళ్తే తగ్గుతుందంట, ఇక్కడికి వెళ్తే తగ్గుతుందంట. ఏం లేదండి, డబ్బు తీసుకుంటారు, ఏదో ఒక కెమికలైజ్డ్ టాబ్లెట్ లో ఏదో ఒక ఇన్సులిన్ లాంటిదో అదేదో వేస్తారు శరీరానికి. దానిపైన ఎక్సర్సైజ్ చేయమంటారు, లేదా ఫుడ్ తగ్గించుకోమంటారు. అస్సలు ఇలాంటివన్నీ కూడా మన బాడీని ఎఫెక్ట్ చేసే ఈ బిజినెస్. అంటే ఫ్యాట్ టు ఫిట్ అంటే వెయిట్ లాస్ మార్కెట్ సైజ్ ఎంతో తెలుసా? ఇక్కడ చూపిస్తాను చూడండి. 10,000 కోట్ల రూపాయల బిజినెస్ గ్రాఫ్ అలా పెరుగుతుంది. 8 to 10% అవుతుందంటండి ప్రతి సంవత్సరం కూడా, ఇయర్లీ. ఈ వెయిట్ లాస్ కోసం చేసేటటువంటి బిజినెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంప్రూవ్మెంట్ పర్సంటేజ్ అంటే ఆ బిజినెస్ గ్రోత్ అనేది 8 to 10%. అంటే మన బిజినెస్ ని కూడా పెంచుకోవచ్చా లేదా? దీన్ని బట్టి మన బిజినెస్ ని కూడా పెంచుకోవచ్చా లేదా మీకు తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తానండి ఇవన్నీ? బయట మార్కెట్ లో అనవసరమైనటువంటి సెంటర్స్ పెట్టి, ఇదిగో మా దగ్గర వెయిట్ తగ్గించబడును అని పెట్టి వాళ్ళు ఎలాగైతే బిజినెస్ పెంచుకుంటూ పోతున్నారు, జనాల్లో ఉండేటటువంటి ఇప్పుడు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ కారణంగానే వెయిట్ లాస్ అనేటటువంటి బిజినెస్ 10,000 కోట్ల రూపాయలు చేరటం కావచ్చు. దానితో పాటు ఎవ్రీ ఇయర్ 8 to 10% గ్రోత్ రేట్ ఆ బిజినెస్ లో పెరగడానికి కావచ్చు. కారణం ఏంటంటే, ఓకే, అవేర్నెస్ వచ్చింది. కానీ ఆ అవేర్నెస్ ఏం జరుగుతుందంటే, అనవసరమైనటువంటి సెంటర్ల చుట్టూ తిరగటం ఇవన్నీ ఉన్నాయి. అంటే బిజినెస్ మార్కెట్ ఎంత గ్రాబ్ అవుతుందో చూడండి. ఈ వెయిట్ లాస్ అనేటటువంటి బిజినెస్ మనం పెడితే ఎంత బిజినెస్ గ్రాబ్ చేయొచ్చో చూడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మన ఈ ప్రోడక్ట్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తే మన బిజినెస్ ఎంత గ్రోత్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మార్కెట్ చూసాం, 10,000 crores మార్కెట్ జరుగుతుందంటే దానికి తోడు మరలా ఎవ్రీ ఇయర్ 8 to 10% పెరుగుతూ పోతుంది ఆ మార్కెట్ అనేది. అంటే మనం ఈ ఫ్యాట్ టు ఫిట్ అనే ప్రొడక్ట్ మార్కెట్ మనం ఏ విధంగా చేయొచ్చు అండి? ఎంత బిజినెస్ గ్రోత్ చేసుకోవచ్చు, మనం ఎంత డెవలప్ అవ్వచ్చు. అది కూడా ఆయుర్వేద ఆధారితంగా బరువు తగ్గించేటటువంటి ప్రొడక్ట్ ఇది. నీ శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నువ్వు బరువు తగ్గించుకోవచ్చు. నీ ఒంట్లో ఉండేటటువంటి రోగాలన్నిటికీ కారణం నీలో ఉండేటటువంటి ఫ్యాటే. ఆ ఫ్యాట్ ని తగ్గించుకోవటం కోసం మా దగ్గర ఫ్యాట్ టు ఫిట్ క్యాప్సిల్ ఉంది. మేము దీన్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఒక్కసారి వాడండి, ఒక 90 రోజులు వాడండి, దీని నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ ని మీరు అనుభవించండి అని చెప్తే, ఈ బయట వెయిట్ లాస్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ని మనం గ్రాప్ చేయగలిగితే చూడండి ఎంత బిజినెస్ చేసుకోవచ్చు, ఎంత డెవలప్ అవ్వచ్చు అండి మనం ఈ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా. ఈ మార్కెట్ ని గ్రాప్ చేయడం కోసమే మనందరం కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడం కోసమే కంపెనీ వారు అందిస్తున్నారు ఫ్యాట్ టు ఫిట్ క్యాప్సిల్స్ అండి. ఈ ఫ్యాట్ టు ఫిట్ క్యాప్సిల్స్ అనేది మనం చెప్పొచ్చు, ఇందాక నేను మాట్లాడిన విధంగా ఆయుర్వేదంగా తయారు చేసినటువంటిది ఉత్పత్తి, ఇది ప్రొడక్ట్. ఇది ఆయుర్వేద ఆధారిత వెయిట్ లాస్ ప్రొడక్ట్. ఇక్కడ చూడండి, ఫ్యాట్ టు ఫిట్ క్యాప్సిల్స్ ఆర్ అన్ ఆయుర్వేదిక్ సొల్యూషన్ డిజైన్ టు సపోర్ట్ వెయిట్ లాస్. ఆయుర్వేదంగా తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్ అండి ఇది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనం హ్యాపీగా మన ఒంట్లో పేరుకున్నటువంటి ఫ్యాట్ పర్సంటేజ్ ని తగ్గించుకోవచ్చు అంటూ ఈ 10,000 రూపాయల అంటే 10,000 కోట్ల రూపాయల మార్కెట్ ఏదైతే జరుగుతుందో ఎవ్రీ ఇయర్, దానికి మించి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుందో, ఆ మార్కెట్ ని మనం గ్రాప్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు కంపెనీ ఎలా డెవలప్ అవుతుంది, దాని ద్వారా మనం ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు చూడండి. ఈ ఒక్క ప్రోడక్టే మనకి మార్కెట్ చేయగలదు అనడానికి కారణం ఇదే. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి ఈ మార్కెట్ అనాలిసిస్ అన్నమాట. ఈ ఇండియన్ వెయిట్ లాస్ మార్కెట్ సైజ్ అనేది 10,000 కోట్ల రూపాయల వరకు ఉంది అని. ఈ 10,000 కోట్ల రూపాయలే కాదు, ఎవ్రీ ఇయర్ అది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. 8 to 10% ఎక్స్పాండ్ అవుతూ పోతుంది గ్రోత్ అనేది. అంటే సంపాదించుకునే గ్రోత్ ఆ బిజినెస్ లో, వెయిట్ లాస్ బిజినెస్ లో వచ్చేటటువంటి ఆదాయం అంతా పెరుగుతూ పోతుంది ఎవ్రీ ఇయర్. మరి అదే బిజినెస్ కదా మనం చేస్తుంది, అదే ప్రోడక్ట్ కదా, ఏదైతే ఫ్యాట్ అని చెప్పుకుంటున్నామో ఆ ఫ్యాట్ కి సంబంధించినటువంటి ప్రోడక్టే కదా ఇప్పుడు మన ముందు ఉంది. అది కూడా వేరే వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ లాంటిది కాదు, అంటే కెమికలైజ్డ్ కాదు, ఆయుర్వేదంగా వచ్చినటువంటి ప్రొడక్ట్ ఇది. మన శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు.
ఇంకా దీని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా? డిటాక్స్ చేస్తుందండి. మన బాడీని డిటాక్స్ చేస్తుంది. మన బాడీలో ఉండేటటువంటి వ్యర్థాలని రిమూవ్ చేయటంలో కూడా, అంటే అధికంగా పేరుకుపోయినటువంటి కొవ్వు పదార్థాలు, కొవ్వు కణాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తుందండి. మన మెటబాలిజం పెంచుతుంది. అంటే ఆ జీవక్రియ ఏదైతే సహజసిద్ధంగా ఆ హార్మోన్లు ఉత్పత్తి అవ్వాలో, ఏదైతే కణాలు మన దానిలో ఉత్పత్తి అవ్వాలో, మన శరీరంలో ఏ కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సహజ సిద్ధంగా జీవక్రియ సక్రమంగా జరగటం కోసం ఈ వ్యవస్థని పని చేయించే దిశగా ఈ ఫ్యాక్ట్ ఫిట్ ఉంటుందండి. మెటబాలిజాన్ని పెంచుతుంది. సహజ సిద్ధంగా మనలో ఏర్పడినటువంటి ఆ కొవ్వుని తగ్గించి మనలో ఉండేటటువంటి అధిక బరువు అనే దాన్ని తగ్గించడంలో ఈ ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుందండి. ముఖ్యంగా అలాంటి ప్రొడక్ట్ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్. ఇందులో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఓకే, మనం అనుకుంటున్నాం కెమికల్ లేదు కెమికల్ లేదు అని. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూడండి, సహజ సిద్ధంగా దొరికేటటువంటి గ్రీన్ టీ అండి. గ్రీన్ టీ వల్ల ఉపయోగాలు ఏంటి? మనం బయటికి వెళ్ళి కూడా గ్రీన్ టీ తాగుతూ ఉంటాం, కానీ పాలల్లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటది. పాలు కూడా కెమికలైజ్డ్ పాలు ఉంటున్నాయి ఈ మధ్య. వాటిలో మనం గ్రీన్ టీ కొన్నిసార్లు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళ వాళ్ళు వాడేటటువంటి అందులో ఒక రకమైనటువంటి పౌడర్లు కూడా తేడా ఉంటాయి. ఇక్కడ మనకి గ్రీన్ టీ అనేది మనం సహజంగా చెప్పుకోవాలి అంటే మెటబాలిజం అను కొవ్వు కరిగించడంలో సహాయపడుతుందండి గ్రీన్ టీ అనే ఆకుల ద్వారా. ఇక ఈ గ్రీన్ కాఫీ అండి, ఈ గ్రీన్ కాఫీ అనే గింజల ద్వారా మన బాడీలో బరువు ఏదైతే ఉందో ఆ బరువు తగ్గించడంలో, శక్తి పెంచడంలో ఉపయోగపడుతుంది ఈ గ్రీన్ కాఫీ అనేది. ఇంకోటి గార్సినియా కాంబోజియా, ఇది ఒక రకమైనటువంటి పండు అండి. దీని ద్వారా మనకి ఆ మన బాడీలో ఏదైతే కొవ్వు ఉంటుందో, కొవ్వు పేరుకుపోతుందో, ఆ కొవ్వు పేరుకుపోవటం అనే సమస్యని తగ్గించడంలో ఇది మెయిన్ గా ఉపయోగపడుతుంది. ఇక అందరం చూసేటటువంటిది అజ్వైన్. అజ్వైన్ అంటే వామ్ అండి. అజ్వైన్ అంటే వాము. మనం కూరల్లో కూడా వాడుతూ ఉంటాం, వాము వాడుతూ ఉంటాం. ఈ వాము జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. మనం ఏదైనా తిన్న తర్వాత చూడండి, వాము కొద్దిగా తీసుకొని నమిలితే త్వరగా అరిగిన సిచ్యువేషన్ వస్తుంది, అరిగినట్లుగా మనకు అనిపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో వాము అనేది మేజర్ రోల్ అండి. ఇక మేతి అండి, నెక్స్ట్ పదార్థం మేతి. ఇంగ్రీడియంట్ మేతి. అంటే మేతి మీన్స్ మెంతులు. మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఆకలి ఆ నియంత్రిస్తుంది. అంటే మనకి ఏ టైంలో ఆకలి వేయాలో ఆ టైంలోనే వేయకుండా, కొంతమందికి చూడండి ఆకలి ఎక్కువగా వేస్తుంది, తిన్నా సరే కడుపులో సొదపొట్టడం, ఆకలి వేస్తున్నట్టు ఉంటూ ఏదైనా తినాలనిపించడం, ఇలాంటి సమస్య ఉండదు. ఆకలిని నియంత్రించడంలో మెంతులు అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. దాల్చిన చెక్క అండి, ఇది కూడా మెటబాలిజం పెంచడంలో చాలా బాగుపడుతుంది. అంటే మెటబాలిజం మీన్స్ నాట్ అదేంటి జీవక్రియ అన్నమాట. శరీరంలో జరగాల్సినటువంటి ప్రక్రియని పర్ఫెక్ట్ గా ఉంచడంలో ఈ దాల్చిన చెక్క కూడా ఉంచుతుంది. ఇవేనండి మన ప్రొడక్ట్ లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్. వేరే కెమికలైజ్డ్ ఏమీ లేవు ఇక్కడ. ఇది ఎలా పనిచేస్తున్నాయా అంటే హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా పనిచేస్తుంది ఫ్యాక్ట్ ఫిట్ అనేది. క్లెన్సెస్ హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఎఫెక్టివ్లీ మీన్స్ మన బాడీలో పేర్కొన్నటువంటి హానికరమైనటువంటి వ్యర్థాలు, హానికరమైనటువంటి కొవ్వు కణాలు ఏవైతే ఉంటాయో వాటిని డిటాక్స్ చేస్తుందండి. అంటే రిమూవ్ చేస్తుంది, తొలగిస్తుంది అనమాట. ఇంకా మెటబాలిజం బూస్ట్, మనలో ఈ కొవ్వు వేగంగా పెరిగేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాన్ని తగ్గించి కొవ్వుని వేగంగా కరిగేటట్లు చేస్తుంది. అంటే జీవక్రియ సక్రమంగా ఉందనుకోండి, మన బాడీలో అన్ని రకాల కణాలు, అన్ని రకాల హార్మోన్లు పర్ఫెక్ట్ గా విడుదలవుతున్నాయి అనుకోండి, ఇక కొవ్వు కణాలు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? పెరగదు. అలాగా జీవక్రియని బూస్ట్ చేస్తుంది, అంటే పెంచుతుందండి. అంతేకాదు ఫ్యాట్ బ్రేక్ డౌన్, అంటే నిల్వ కొవ్వు ఏదైతే ఉంటుందో, ఫ్యాట్ బ్రేక్ డౌన్ అంటే మన బాడీలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది, అంటే నిల్వ. చూడండి మన పొట్ట చుట్టూ దీన్ని కొవ్వు పేరుకుపోవటమే అంటాం, బెల్లీ ఫ్యాట్. ఈ కొవ్వు ఏదైతే పేరుకుపోయి ఉందో ఆ నిల్వ కొవ్వు దాన్ని లక్ష్యంగా చేసుకొని మన యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది పనిచేస్తుందండి.
ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది, అంటే కరిగిస్తుంది. నిల్వ కొవ్వు ఏదైతే ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకొని దాన్ని కరిగించడంలో మెయిన్ గా పనిచేస్తుంది ఇది. హంగర్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఆకలిని నియంత్రిస్తుంది. అనవసరమైనటువంటి తినుబండారాలు తినాలనే కోరిక ఏదైతే ఉంటుందో, చూడండి మనం అన్నం తింటాం, అన్నం తిన్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు, చేతులు ఏదో ఒకటి వేసుకొని తింటూ ఉంటారు పరక్క పరక్కమని. అంటే ఏదో ఒకటి అనవసరమైనటువంటి తినుబండారాలు అంటాం. అవి తినాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని తగ్గిస్తుందండి. ఆ కోరికని తగ్గిస్తుంది అనమాట. ఎలా వర్క్ చేస్తుంది అనడానికి ఇది మెయిన్ కారణం. కీ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్యాట్ టు ఫిట్ క్యాప్సిల్స్, అంటే ఈ ఫ్యాట్ టు ఫిట్ వల్ల మనకు కలిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఏంటి? మెటబాలిజం బూస్ట్ చేస్తుంది, అంటే జీవక్రియ పెంచుతుంది. ఇది మనం చెప్పుకున్నాం. క్యాలరీస్ బర్న్ చేయడంలో కావచ్చు, అంటే అనవసరమైనటువంటి క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాలరీస్ ని బర్న్ చేసి మనలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి, అంటే శక్తి పెరిగేలా చేస్తుందండి. శక్తి పెరిగేలా చేస్తుంది. అంటే అనవసరమైనటువంటి బ్యాడ్ క్యాలరీస్ ఏవైతే ఉంటాయో, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటాయో వాటిని బర్న్ చేయడంలో సహాయం చేస్తుంది. వాటి ద్వారా మనలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచేలా కూడా చేస్తుంది. ఆకలి క్రేవింగ్స్ అంటాం, అంటే ఏదైనా తినాలి, ఆ అధికంగా తినేటటువంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా నియంత్రణలో ఉంచుతాయండి. తగ్గించడంలో సహాయం చేస్తుంది అనమాట. మెయిన్ బెనిఫిట్స్. ఇది వాడే విధానం ఏంటో చూద్దామండి ఒక్కసారి. ఓకే, ఇప్పుడు మనం ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకున్నాం, దాన్ని ఎలా వాడాలి అనేది కూడా తెలుసుకోవాలిగా. రోజుకి 2 సార్లు అంటే ఉదయం సాయంత్రం, అది కూడా తిన్న తర్వాత అండి, భోజనం చేసిన తర్వాత. ఆఫ్టర్ మీల్స్ అన్నాడు చూడండి క్లియర్ గా. భోజనం చేసిన తర్వాత మనం భోజనం చేసాం, ఉదయం పూట భోజనం చేసాం, సాయంత్రం భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క టాబ్లెట్, ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్. గోరువెచ్చని నీటితో అయినా పర్లా, లేదు నార్మల్ గా నీటితో తీసుకున్నా పర్లా. మన ఆల్కలైన్ వాటర్ జగ్ లో వాటర్ పట్టుకోండి, హ్యాపీగా తాగేసేయండి, టాబ్లెట్ వేసుకోండి, సరిపోతుంది. అయితే సేఫ్టీ చూసుకోవాల్సినటువంటి ఎవరయ్యా అంటే గర్భిణీ స్త్రీలు అండి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి కొంచెం ఆహారం ఎక్కువ వెళ్ళాలి, ఆహారం ఎక్కువ తినాలనే కోరిక మామూలుగానే గర్భిణీ స్త్రీలలో ఉండదు. చూడండి, కొద్దిగా తింటం తోటి కడుపు నిండినట్టు ఉంటది అని ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ ఫీల్ అలా ఉంటది. తినలేకపోవటం, తింటే వాంతి అయిద్దాం అని తినలేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. వాళ్ళకి ఈ క్యాప్సిల్ ఇచ్చామనుకోండి, తినాలనే కోరిక, ఆకలిని తగ్గించడం, ఇవన్నీ ప్రభావాలు కదా. అంటే పాలు ఇచ్చే స్త్రీలకి పాలు ఎక్కువ ఉండాలండి, అంటే పాలు జనరేట్ అవుతూ ఉండాలి, ఉత్పత్తి ఎక్కువ జరగాలి. అది జరగలేదనుకోండి, ఏమవుతుంది? బిడ్డకి పాలు అందదు. పాలు అందకపోతే బిడ్డ ఆకలితో గేదె పాలు, బర్రె పాలు, ప్యాకెట్ పాలు ఇవన్నీ అలవాట్లు అవుతున్నాయి ఇప్పుడు ఉండేటటువంటి ఆహార కల్చర్ వల్ల. అది చాలా ఎఫెక్ట్ అండి. పాలు జనరేట్ అవ్వాలి అంటే బాల్య స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యాలు రావు అన్నప్పుడు హాస్పిటల్కి లక్షల లక్షలు ఖర్చు పెట్టే పని లేదు అనుకున్నప్పుడు మనం జీవితాంతం వాడితే తప్పేంటండి? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మేజర్ గా అండి. సరే, ప్రతి ఒక్కరు వాడిన వాడిపోయినా మేజర్ గా ఎవరికి ఉపయోగం అనే ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవరైతే రోజులో ఎక్కువ భాగం కూర్చునే పని చేస్తూ ఉంటారో, కూర్చునే వర్క్ చేసేటటువంటి పనిలో ఉంటారో వాళ్ళకి ఇది మేజర్ గా మనం ఇది ఇవ్వచ్చు అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఏదైనా ఆఫీసులో కూర్చుని పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇది ఇవ్వాలి. దానికి తోడు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, పొట్ట చుట్టూ కొవ్వు ఎవరికైతే పేర్కొని ఉంటుందో వాళ్ళకి ఇది బాగా ఉపయోగకరం అండి. నెక్స్ట్ పీసీఓడి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. మన ఒంట్లో ఉత్పత్తి అవ్వాల్సినటువంటి హార్మోన్లు సక్రమంగా ఉత్పత్తి అవ్వకుండా ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుందో దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. అది ఎవరికైతే ఉంటుందో, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ మహిళల్లో ఉంటాయి, ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఈ క్యాప్సూల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాదండి, థైరాయిడ్ సమస్య ఉండి కొంతమంది బరువు ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు, కొంతమంది తగ్గిపోతూ ఉంటారు. 2 రకాలు ఉంటాయి. ఈ థైరాయిడ్ సమస్య ఎవరైతే ఉండి ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం అండి.
అంతేకాదు జీవక్రియ. కొంతమందిలో పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఉత్పత్తి అవ్వాల్సినటువంటి హార్మోన్లు, వాళ్ళకి ఉత్పత్తి అవ్వాల్సినటువంటి ఏదైతే కణాలు ఇవన్నీ ఉంటాయో, ఇవి సరిగా ఉత్పత్తి అవ్వకపోవటం అంటే మెటబాలిజం నెమ్మదిగా ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వచ్చండి. స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగకరం. అంటే అసలు ఉపయోగం లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. మన ఒంట్లో ఫ్యాట్ శాతం ప్రతి ఒక్కరిలో ఉంటది. చూసారు కదా బిజినెస్, ఈ ఫ్యాట్ మీదే బిజినెస్ 10,000 క్రోర్స్ కి వెళ్తుంది అంటే సమాజంలో మన ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కావచ్చు ఏదైనా గానీ అంత బిజినెస్ జరుగుతుంది అంటే మన ఇండియాలోనే. మరి మనం ఎంత బిజినెస్ చేయొచ్చండి? అంటే అవసరం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరనే చెప్పాలి. ఈ టాబ్లెట్స్ అవసరం లేదు అనేటటువంటి వాళ్ళు ఒక్కళ్ళని కూడా చూపించలేమండి మనం. గర్భిణీ స్త్రీలు లేదంటే పాలిచ్చే తల్లులకు తప్ప మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వగలిగినటువంటి ప్రొడక్ట్. మరి ఈ ప్రొడక్ట్ ద్వారా మనం ఎంత బిజినెస్ చేసుకోవచ్చండి? దీనిలో ఫ్రీక్వెంట్లీ కొంతమందికి ఉండేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. సాధారణంగానే సురక్షితం. మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఆయుర్వేదం అంటేనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది అని 4,000 సంవత్సరాల నాటి గ్రంథాల నుంచే మనం తెలుసుకున్నాం. ఇక డయాబెటిస్ యూజర్స్ జాగ్రత్తగా వాడుకోవచ్చు. నో ప్రాబ్లం అండి. డాక్టర్‌ని సంప్రదించి వాడాలి అని చెప్తారు గానీ నో ప్రాబ్లం వాడుకోవచ్చు. ఇది సహజంగా ఫలితం ఎప్పటికి కనపడొచ్చు. మన డైట్‌లో గావచ్చు, వ్యాయామంలో కలిపి తీసుకుంటే అంటే వ్యాయామంతో పాటు మనం తీసుకుంటే 4, 8 వారాల్లో ఫలితం వస్తుందండి. అంటే మన డైట్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటూ, మన ఒంటికి ఇవ్వాల్సినటువంటి ఎక్సర్‌సైజ్ కూడా చేస్తూ ఉంటే, ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఈ మెడిసిన్ అనేది 4-8 వారాల్లో పనిచేస్తుంది. అంటే నెలలో మనకి రిజల్ట్ కనపడుతుంది. అది ఎవరికి? డైట్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ వ్యాయామం కూడా చేసేటటువంటి వాళ్ళకి. అదే అసలు ఏమీ చేయను నాకు దీని ఫలితం కనపడాలి అంటే నిదానంగా వస్తుంది అనమాట. ఫలితం అయితే ఉంటుంది కానీ నిదానంగా వస్తుంది. ఇదండి దీని యొక్క అంశం. ఆ ఫ్యాట్ టు ఫిట్.